మన భూమికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో మనం ఒక ఆర్టిఫిషియల్ ప్రపంచాన్నే సృష్టించాం. అదే వరల్డ్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్. మనం ఈరోజు ఆ ప్రపంచం ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంటుంది, అందులోని వింతలని, కొన్ని విశేషాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద న్యూ వీడియో ఇన్ మై ఛానల్ ఇన్ఫో ఈజ్ వెల్త్. ఆస్ట్రోనాట్ ఈ పదం వినగానే మనకి కొన్ని విషయాలు స్ట్రైక్ అవుతూ ఉంటాయి. స్పేస్, రాకెట్, శాటిలైట్, వ్యూ ఆఫ్ ఎర్త్ ఫ్రమ్ స్పేస్, మూన్, స్పేస్ ఎక్స్పెరిమెంట్స్, మైక్రోగ్రావిటీ ఎక్సెట్రా. ఆస్ట్రోనాట్ అంటే అవుటర్ స్పేస్లో ట్రావెల్ చేస్తూ వర్క్ చేయడానికి ట్రైనింగ్ తీసుకున్న ఒక పర్సన్ అని అర్థం. ఈ భూమిపైన ఆకాశం ఉంటుంది, అది దాటితే స్పేస్ అంటే శూన్యం ఉంటుంది. ఈ శూన్యం మన ఎర్త్ సర్ఫేస్ నుంచి 100 కిలోమీటర్ల తర్వాత స్టార్ట్ అవుతుంది. స్పేస్ అండ్ ఇట్స్ ఓవర్వ్యూ. అవుటర్ స్పేస్ అనేది ఎర్త్ సీ లెవెల్ నుండి 100 కిలోమీటర్ల ఎత్తులో స్టార్ట్ అయ్యే ఒక పెద్ద డార్క్ అండ్ సైలెంట్ ఏరియా. ఈ పిక్చర్లో చూపించిన విధంగా కార్మాన్ లైన్ అంటే అట్మాస్ఫియర్కి స్పేస్కి ఉండే బార్డర్ అన్నమాట. కార్మాన్ లైన్ వన్స్ క్రాస్ చేసిన తర్వాత సౌండ్ అనేది ట్రావెల్ అవ్వదు. ఈ బార్డర్ పాయింట్ దాటిన తర్వాతే మన ఆస్ట్రోనాట్స్ స్పేస్లో రీసెర్చ్ అనేది స్టార్ట్ చేస్తారు. వాట్ ఈజ్ అ శాటిలైట్? మన ఎర్త్స్ అట్మాస్ఫియర్కి బయట స్పేస్లో ఉన్న న్యాచురల్ ఆబ్జెక్ట్స్ని సెలెస్టియల్ బాడీస్ అంటారు. ఏదైనా లార్జర్ సెలెస్టియల్ బాడీ చుట్టూ ఆర్బిట్లో తిరిగే అదర్ ఆబ్జెక్ట్ని శాటిలైట్గా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎర్త్ అనే సెలెస్టియల్ బాడీకి మూన్ శాటిలైట్ అయితే, సన్ అనే సెలెస్టియల్ బాడీకి ఎర్త్ అనేది ఒక శాటిలైట్ అవుతుంది. ఈ శాటిలైట్స్ న్యాచురల్గాను ఉండొచ్చు, లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ మూన్, ఆర్ ఆర్టిఫిషియల్ అంటే మ్యాన్ మేడ్ కూడా అవ్వచ్చు. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ స్పేస్లోకి లాంచ్ చేసి ఏదైనా ప్లానెట్ ఆర్ సెలెస్టియల్ ఆర్బిట్ చుట్టూ రొటేట్ అయ్యేలా పాత్ని సెట్ చేస్తారు. వాట్ ఈజ్ ఐఎస్ఎస్? ఐఎస్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సైంటిస్ట్ నార్మల్గా భూమి మీద ఎక్స్పెరిమెంట్స్ ల్యాబొరేటరీలో చేస్తారు. అలాగే ఆస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్లో అమర్చబడిన మైక్రోగ్రావిటీ ల్యాబొరేటరీ అండ్ వేరియస్ సైంటిఫిక్ ఫీల్డ్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఏర్పరిచిన రీసెర్చ్ ఫెసిలిటీలో వర్క్ చేస్తుంటారు. విచిత్రం ఏంటి అంటే స్పేస్లో కూడా పార్కింగ్ అండ్ బర్త్ అలైన్మెంట్స్ ఉండటం. ఏదైనా స్పేస్ స్టేషన్స్ కానీ లేదా స్పేస్ క్రాఫ్ట్ అవసరమైనప్పుడు ప్రొసీజర్ ప్రకారం పార్కింగ్ ఆర్ బర్త్కి అలైన్ చేయొచ్చు. ఈ ఐఎస్ఎస్ అనేది పార్క్ చేసి ఉండదు, మన ఎర్త్ చుట్టూ సెట్ చేయబడిన ఆర్బిట్లో రివాల్వ్ అవుతూనే ఉంటుంది. ఫ్యాక్ట్స్ అబౌట్ ఐఎస్ఎస్. ఐఎస్ఎస్ ఫార్వర్డ్ వెలాసిటీ గంటకి 28,000 మైళ్ళ వేగంతో కాన్స్టెంట్గా భూమి చుట్టూ రొటేట్ అవుతుంటుంది. అందుకే ఇది పర్ఫెక్ట్గా ఆర్బిట్లో ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ని తట్టుకొని స్పేస్లో ఉండగలుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఆర్బిట్ని కవర్ చేసినట్టు ఐఎస్ఎస్ కూడా ఒక ఆర్బిట్ కంప్లీట్ అయ్యేసరికి సెల్ఫ్ రొటేట్ అవుతుంది. ఇలా ఎందుకు అంటే ఐఎస్ఎస్ రన్ అవ్వడానికి సోలార్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే సోలార్ ప్యానెల్స్ అమర్చబడిన సైడ్ సూర్యుడి వైపు అండ్ క్రూ మాడ్యూల్ అదర్ కాంపోనెంట్స్ ఎర్త్ వైపు ఫేసింగ్లో మెయింటైన్ చేస్తారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో యూజ్ చేసే ఫ్యూయల్ని అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజైన్ అంటారు. అండ్ అడిషనల్గా నైట్రోజన్ టెట్రాక్సైడ్ని ప్రొపల్షన్ సిస్టమ్ కోసం ఆక్సిడైజర్గా వాడతారు. ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఒక టైప్ ఆఫ్ మెకానిజం, ఒక ఆబ్జెక్ట్ని ఫోర్స్ ద్వారా ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక వింత ఏంటి అంటే మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని నేకెడ్ ఐతో భూమి నుండే చూడొచ్చు. బ్రైట్గా మూవింగ్ డాట్లా కనిపించే ఈ ఐఎస్ఎస్ మన భూమి డార్క్గా ఉన్నప్పుడు
డాన్ టైంలో సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు చూడగలుగుతాం. జస్ట్ కరెక్ట్ ప్లేస్ అండ్ టైంని తెలుసుకొని చూడటం అంతే. స్పేస్ క్రాఫ్ట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. మనం ఏదైనా వస్తువు అవసరం ఉంటే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం, ఆర్ కొన్ని అప్లికేషన్స్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఈజీగా హోమ్ డెలివరీ చేసేస్తారు. కానీ స్పేస్లో ఏదైనా అవసరం పడితే అక్కడ మార్కెట్స్ లాంటివి అండ్ డెలివరీ అప్లికేషన్స్ ఉండవు. మరెలా? ఇక్కడే మనకి స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి డెలివరీ అయ్యే గూడ్స్ని మనం కార్గో అండ్ సప్లైస్ అంటాం. వీటిని డెలివరీ ఇవ్వడానికే కార్గో స్పేస్ క్రాఫ్ట్ అనేది యూజ్ అవుతుంది. ఈ కార్గో స్పేస్ క్రాఫ్ట్ మిషన్ ఏంటి అంటే, ఆఫ్ కోర్స్ బేసిక్గా లాంచింగ్, ఐఎస్ఎస్కి సప్లైస్ని డెలివరీ చేయడం అండ్ ఎర్త్కి రిటర్న్ అవ్వడం లేదా రిక్వైర్మెంట్ ప్రకారం అసైన్డ్ ఆర్బిట్లో ఉండిపోవడం. ఏ డే సెట్ టు ఐఎస్ఎస్. మన భూమి మీద ఒక పాయింట్లో ఉంటున్నాం కాబట్టి మనకి రోజుకి ఒక సన్ రైజ్ అండ్ ఒక సన్సెట్ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. కానీ ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వర్క్ చేస్తారు కాబట్టి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ భూమి చుట్టూ ర్యాపిడ్ ఆర్బిట్స్ చేయడం వల్ల ఆస్ట్రోనాట్స్ సన్ రైజ్ అండ్ సన్సెట్స్ని ప్రతి 45 నిమిషాలకు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఐఎస్ఎస్ ప్రతి 90 నిమిషాలకు ఒకసారి ఎర్త్ చుట్టూ తిరగడం వల్ల ఆస్ట్రోనాట్స్ మొత్తం 16 సన్ రైజెస్ అండ్ సన్సెట్స్ని 24 గంటల పీరియడ్లో ఎక్స్పీరియన్స్ అవుతారు. అందుకు మన ఆస్ట్రోనాట్స్ కొన్ని క్యాలిక్యులేషన్ మెథడ్స్ యూజ్ చేసి 24 అవర్స్ డే పీరియడ్ని ఫిక్స్ చేస్తారు. ఆస్ట్రోనాట్స్ టైమ్ లైన్ కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం UTCతో అలైన్ అయి ఉంటుంది. మన సోలార్ సిస్టంలో అన్ని ప్లానెట్స్కి గ్రావిటీ ఉంటుంది, కానీ ఒక ప్లానెట్కి ఇంకొక ప్లానెట్కి ఉన్న గ్రావిటీ డిఫరెంట్గా ఉంటుంది. ఆర్బిట్ అనేది ఒక కర్వ్డ్ పాత్, సర్క్యులర్ కానీ లేదా ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. ప్లానెట్స్కి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్కి తగ్గట్టు ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క ఆర్బిట్లో రొటేట్ అవుతూ ఉంటాయి. ఎనీ స్పేస్ క్రాఫ్ట్ ఆర్ శాటిలైట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ అండ్ అదర్ ఫోర్సెస్ని స్టడీ ఆఫ్ ఆర్బిట్రల్ మెకానిక్స్ అంటారు. ఈ ఆర్బిట్రల్ మెకానిక్స్కి ఉన్న మరో పేరు ఆస్ట్రోడైనమిక్స్. ఒకసారి సమ్మరీ చూస్తే ఈ వీడియోలో మనం స్పేస్ గురించి, ఐఎస్ఎస్, శాటిలైట్, స్పేస్ క్రాఫ్ట్ అనే బేసిక్ విషయాలు తెలుసుకున్నాం. ఆస్ట్రోనాట్స్ స్పేస్లో చేసే రీసెర్చ్, వాళ్ళు క్యారీ చేసే ఫుడ్, ఎలాంటి టెక్నాలజీని వాడతారు, డేంజరస్ అండ్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో ఆస్ట్రోనాట్స్ ఏం చేస్తారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు మరియు ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ని కామెంట్స్లో తెలపండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.